ఆశ్రయించు ఆయన. ఇప్పుడు నిన్ను ఎరిగినట్టుగా నీ మార్గంలో నడిచినట్టుగా చేసు. ఎంత దూరం నుండి తల్లిదండ్రులను వదిలిపెట్టి నీ సన్నిధిలో ఉన్నారు ప్రభా. ఇదిగోనైనా నీ వైపు చూసి కృప దయచు. నీ వెలుగు నీ బిడ్డకు అనుగ్రహించు. నీ కృప బాహుల్యము చేత నీ బిడ్డను దర్శించు. నీ బిడ్డను దర్శించమని అడుగుతున్నాను ప్రభా. నీ బిడ్డను రక్షించమని అడుగుతున్నాను ప్రభా. నీవే దేవుడు తండ్రి. ఉదయకాలం ఈ బిడ్డను నీ సన్నిధికి వచ్చినగా నేను దర్శించమని అడుగుతున్నాను ప్రభా. వీరిపై నీ ఆత్మను ఉంచమని అడుగుతున్నాను తండ్రి. దేవా సహాయం చేయండి ప్రభా. ఈ ఉదయకాలము ఈ బిడ్డలు ఎంతో ఆశతో వచ్చారు. రక్షించుకున్నాయన, రక్షించుకున్నాయన, వెలిగించుకుంటాను. నీ వెలుగు చేత నింపుకున్నాయన, నీ ప్రభావం చేత నింపండి. పశ్చాత్తాపంతో నింపబడుగాక, నింపబడుగాక. మానవ రక్షణ ప్రభువుగా దీవించండి, ఆశీర్వదించు. యేసు ప్రభు నామములో ప్రార్థించి పొంది వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. అందరూ బైబిల్ తీయండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుతాను. జాగ్రత్తగా వినండి. ఆ దినములందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మానవుని పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపడి ఆయన త్రోవను సరాలము చేయడని అరణ్యములో కేక వేయు లోకరి శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. 6వ వచనం. తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దానులో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. అతడు పరిచయలోను సదుకాయలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్వసంతానమా రాబోవుటను తప్పించుకున్నప్పుడు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసులకు తగిన వరములు ఫలించుడి అని చెప్పాడు. యోహాను బాప్తిస్మమిచ్చు యోహాను పలికిన మాటలు వింటారు. మనిషి మార్పు చెందాలని బోధిస్తూ ఉన్నాడు. యోహాను దేవుని గురించి మానవునికి ప్రకటిస్తున్న ప్రకటన ఇక్కడ మనము చూస్తున్నాం. ఏంటి ఆ ప్రకటన అంటే, 2వ వచనం. పరలోక రాజ్యము సమీపించున్నది, మానసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ఎక్కడ ప్రకటిస్తున్నారు? యూదయ అరణ్యములో ప్రకటిస్తూ ఉన్నాను. ఏమిటి ఆ ప్రకటన అంటే, మారు మనసు పొందాలి. హల్లెలూయా. మారు మనసు పొందండి. చేంజ్ యువర్ మైండ్, చేంజ్ యువర్ హార్ట్, చేంజ్ యువర్ లైఫ్, చేంజ్ యువర్ సెల్ఫ్.
దేవుడు యోహాను ద్వారా ప్రకటన చేస్తున్న ప్రకటన, నీవు మారు, నీ జీవితాన్ని మార్చుకో, నీ అలవాట్లు మార్చుకో, నీ బుద్ధి మార్చుకో, నీ క్రియలు మార్చుకో అని మారు మనసు పొందండి. ఒక మాటలో ఏం చెప్పాడంటే మారు మనసు పొందండి. కారణం ఏంటంటే మానవుడు పాపం చేయడం వల్ల మనిషి నరకానికి వెళ్తాడు, అగ్నిగుండంలో కాల్చబడతాడు. ఇది పక్క కదా, ఇది గ్యారెంటీ కదా. మారు మనసు పొందకపోతే ఏమవుతాడు? ఎక్కడికి వెళ్తాడు? ఇది గ్యారెంటీ. నేనైనా మీరైనా ఇది గ్యారెంటీ. మార్పు చెందకపోతే ఎవరైనా కూడా అక్కడికి వెళ్ళాల్సిందే. దేవుని మహాకృపను బట్టి దేవుని యొక్క సేవకుల మాట విని పశ్చాత్తాపడి మారు మనసు పొంది ఈరోజు మీ ముందు సేవకునిగా నిలబడ్డాడు. అన్ని పాపాలు ఒప్పుకొని సరి చేసుకొని దేవునితో మనుషులతో సమాధానపడి దేవుని మార్గంలో నడుస్తూ మీలాంటి వారికి అనేక మందికి ఈరోజు సువార్త వాక్య ప్రకటన చేసే కృపను దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడు మార్పు చెందాలనుకున్నాడు, మారు మనసు పొందాలి అంటున్నాడు. అనేక మంది ఈ దినాల్లో దేవుని మందిరానికి వస్తున్నారు, కానీ మారు మనసు పొందడం లేదు. వీళ్ళరా మారు మనసు పొందడము లేదు. మతం పొందమని చెప్పట్లేదు దేవుడు, మతం చేసుకోండి అని. నీ మన బ్రతుకు మార్చుకో, నీ క్రియలు చెడు క్రియలు మానే. తాగుబోతులు అనేక మంది ఉన్నారు, తాగుడు మానేసేయండి. సిగరెట్లు చుట్టూ తాగేవాళ్ళు సిగరెట్ చుట్టూ తాగడం మానేసేయండి. అపవిత్రమైన సినిమాలు చూడటం మానేసేయండి. అమ్మాయి యొక్క ప్రేమ తిరగడం మానేసేయండి. దేవుని ప్రేమించండి అని దేవుడు చెప్తున్నాడు. వీళ్ళ మారు మనసు పొందకుండా ఇక్కడి నుంచి మీరు వెళ్ళినారంటే మీకు ఆశీర్వాదం రాదు. ఈ మందిరం విడిచిపెట్టి, ఈ హాస్టల్ విడిచిపెట్టి మీరు వెళ్ళే లోపల మీరు మారు మనసు పొందితేనే దేవుని దీవెన మీరు పొందుకొని వెళ్తారు. మారు మనసు పొందకుండా మీరు ఈ యొక్క గ్రామాన్ని మీరు విడిచిపెట్టడానికి వీలు లేదు. మారు మనసు పొంది వెళితే మీకు దీవెన, రక్షణ పొంది వెళితేనే మీకు దీవెన, ఆశీర్వాదము. ఈ మందిరం ఎందుకు ఇంత కొండ మీద ఎలా కట్టావు, ఎందుకు కట్టావు, ఎవరు వస్తారని కట్టావు అని అడిగిన వారు తెలియదు, నాకు తెలియదు. దేవుడు ఇక్కడ చూపించాడు. దేవదూతలు తిరుగుతున్నాయి, ఇక్కడ దేవదూతలు ఎక్కుతున్నా దిగుతున్నారు ఇక్కడ కొండ చుట్టూ. దేవుడు దర్శనం చూపించాడు, నాకు కట్టుకున్నా నేను అని చెప్పాను. కొద్ది కాలం అయిన తర్వాత ఇది కట్టాలి, తర్వాత ఇది కట్టాలి. ఇక్కడ వింటున్నారు, ఇక్కడ మీరు వచ్చి వింటున్నారు. ఇది దేవుని ప్రణాళిక. చాలా కష్టపడి కట్టాను, డబ్బు లక్షలు పెట్టి ఖర్చు పెట్టి కట్టాను. దేవుడు కట్టించాడు. దేవుడు కట్టడానికి నన్ను వాడుకున్నాడు. ఇక్కడ ఎందుకో తెలుసా? మీరు రక్షణ పొందడానికి, మీరు మారు మనసు పొందడానికి దేవుడు అనాదిగా ప్రణాళిక చేశాడు. అనాదిగా ప్రణాళిక చేసి ఇక్కడ మందిరం కట్టించాడు. ఎన్నో శ్రమలు పడ్డారు, ఇబ్బందులు పడ్డారు, ఆర్థిక సమస్యలు పొందారు. అయినా ఎవరికి కనపడకుండా కొన్ని కోట్ల డబ్బులు ఉన్నాయి నీ దగ్గర అన్నట్టుగా నేను బ్రతుకుతూ ఉన్నాను. అప్పుడు
నా కష్టము, నా బాధ, నా శ్రమలు ఎవరికి చెప్పలేదు. నన్ను ఎవరైనా ధృవీకరించినా, ఎవరైనా అవమానించినా తండ్రి దేవాలయంగా చూసుకుంటూ వచ్చి నన్ను అవమానించిన, నా గురించి తప్పుగా చేసి మాట్లాడినా ప్రభువా క్షమించున్నాయి. వీళ్ళ ఎన్నో శ్రమలు పడి ఈ మందిరాన్ని కట్టించారు దేవుడు. నాకు చేత కాదు, కానీ నా చేత కట్టించాడు. కారణం ఏంటంటే వీరి కొరకు దేవుడు ఈ మందిరాన్ని కట్టించాడు. మీరు ఇక్కడికి వస్తారని మీకు తెలుసా ఎప్పుడైనా? మీకు తెలుసా ఎప్పుడైనా ఇక్కడికి వస్తారని? కానీ దేవునికి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి తెలుసు మీరు ఇక్కడికి వస్తారని. అందుకు నాతో ఈ మందిరం కట్టించాడు. మీరు ఇక్కడికి వస్తారని దేవునికి తెలుసు, నాకు కూడా తెలియదు, కానీ దేవునికి తెలుసు. అప్పుడు నేను స్తుతించాను, ప్రభువా అవునాయన మీ కొరకు నాతో కట్టించాను. చాలామంది అనుకున్నారు, చాలామంది కాదు, కానీ కొంతమంది ఇక ఈయన భార్య చనిపోయింది, ఇక ఒంటరి అయిపోయినాడు, ఇక ఏం సేవ చేస్తుంది అనుకున్నాడు. కానీ దేవుడు నన్ను బలపరిచాడు. ఇదిగో నా పిల్లలు ఉన్నారు, నీవు నిలవడు, నిరాశ చెందవద్దు, ఏడవద్దు, కన్నీరు కాచవద్దు, ధైర్యంగా ఉండాలి. నన్ను ధైర్యపరిచి నిలబెట్టి ఈరోజు మీ ముందు ఇంకా మీకు పరిచర్య చేసే భాగ్యం దేవుడు నాకు పెట్టాడు. అయితే నీవు ఇక్కడికి వచ్చిన నీవు దేవుని ప్రణాళిక ప్రకారం నీవు ఇక్కడికి వచ్చావు. మారు మనసు పొందు, నీవు ఇక్కడ మారు మనసు పొందు. మారు మనసు సిగరెట్ వీళ్ళని తాగుతున్నావా? వదిలేసాయి. మందు తాగుతున్నావా? బీరని వదిలేసాయి. సినిమాలు చూస్తున్నావా? వదిలేసాయి. రాత్రి సెల్ ఫోన్ చూస్తూ ఉన్నావా? వదిలేసాయి. నీ బ్రతుకు మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో. నీ క్రియలను మార్చుకోకపోతే నువ్వు నష్టపోతావు. జాగ్రత్తగా నీ క్రియలు, నీ ప్రవర్తన నీవు ఇక్కడ మార్చుకోకపోతే ఇక నీవు ఎక్కడ మార్చుకోలేవు. ఈ దేవుని ఆలయంలో, దేవుని మందిరంలో నీవు వస్తూ నీ ప్రవర్తన నీవే మార్చుకోకపోతే ఇక నువ్వు ఎక్కడ మారలేవు. ఇక్కడికి వచ్చిన నీవు, ఇక్కడ పోతున్న నీవు నీ పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. బాగుంది పెట్టుకోవాలి. నీ పాపంలో ఒప్పుకోవాలి, విడిచిపెట్టేసేయాలి. మన దేవుడు నేను మా చూసేవాడు అయితే నేను మాట చూడకుండా దేవుడితో పశ్చాత్తాపడి ప్రభువా నేను చూడను, నేను దేవునితో నిబంధన సిగరెట్ తాగినోడు అయితే ప్రభువా నేను సిగరెట్ తాగను, దేవుడితో నిబంధన చేసి ఇక నువ్వు తాగకూడదు, జాగ్రత్తగా ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతుకులు మార్చుకుంటాం, నీ యొక్క జీవితాన్ని మార్చుకో. ఇక్కడికి వచ్చి కూడా నీవు మారకుండా వెళితే ఎవరికి నష్టము? నాకు నష్టమా? దేవునికి నష్టమా? నువ్వు మారకపోతే నీకే నష్టము. నీ జీవితాన్ని మార్చుకోకపోతే నీకే నష్టము, నీకే నష్టం. మనసు మార్చుకో, జీవితాన్ని మార్చుకో, నీ చెడు క్రియలు విడిచిపెట్టు, నీ ప్రవర్తన మార్చుకో, నీ బ్రతుకును మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో, నీ పాపాన్ని విడిచిపెట్టు, విడుదల పొందు.
దేవుని అడుగు, ప్రభా ప్రభా నాకు విడుదల ప్రభా, ప్రభా నాకు విడుదల ప్రభా, ప్రభా నాకు విడుదల ఉన్నాయన, విడుదల ప్రభా. విడుదల ప్రభా దేవుని పశ్చాత్తాపడాలి. విడుదల కొరకు పోరాడి దేవుడు పొందాలి. నీవు విడుదల లేని జీవితమునకు, విడుదల లేని జీవితమునకు వేదన కలగోని, మన పాపాన్ని మన శాపాన్ని శిలువలో యేసు మరణించి ఈ పాప శిక్షంతని ఆయన భరించాడు. పాప క్షమాపణ నీకు సిద్ధం చేసి పెట్టాడు. సిద్ధం చేసిన పాప క్షమాపణ నీవు నీ పాపంలో ఒప్పుకొని ప్రభువా ఆ కలవరి శిలువలోని క్షమాపణ నాకు దయచేయండి ప్రభా. ఆ కలవరి శిలువలో కార్చిన అమూల్య రక్తముతో నా పాపంలో కడిగి శుద్ధి చేయి ప్రభు అని నీ పాపంలో పశ్చాత్తాపడు. నీ పాపంలో పశ్చాత్తాపడు. బయలారా వచ్చి ఇక్కడ వచ్చి కూర్చొని ఒక్కొక్కరు కూర్చొని అక్కడ బయట కూర్చొని ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేయండి. రోజు సాయంకాలం కదా దేవుడు కనపడండి. ఎక్కడ కనపడండి దేవుడికి? ఇటు ఇట్లా ఆ ముందు కూర్చొని కనపడండి. అక్కడ కూర్చోండి. ఇలా ఆశతో కూర్చోండి. ఏ వ్యక్తి అయితే పాపను విడిచిపెడతాడో, ఏ వ్యక్తి అయితే యేసు రక్తంతో హృదయాన్ని మైండ్ను కడుక్కుంటాడో ఇది బాగా పనిచేస్తుంది. మైండ్ బాగా పనిచేస్తుంది. మీరు చదువుకునేటప్పుడు, మీ ఉద్యోగంలో, మీ వ్యాపారంలో మైండ్ క్లియర్గా పనిచేస్తుంది. మంచి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈరోజు మనుషులు అనేక సార్లు మనుషులు మారక, బ్రతుకు మార్చుకోక, ప్రవర్తన మార్చుకోక అన్నింటిలో ఫెయిల్ అవుతూ ఉన్నారు. తెలియదు వాళ్ళు. నేను బ్రతుకు మార్చుకోనందువల్ల నేను అన్నింటిలో ఫెయిల్ అవుతున్నానని తెలియదు. జీవితాన్ని మార్చుకుంటే నీ ఉద్యోగంలో దేవుడు చూసుకుంటాడు, నీ వ్యాపారంలో దేవుడు చూసుకుంటాడు, నీ చదువులో దేవుడు చూసుకుంటాడు. చూసుకోవడం అంటే చదువుకునే విద్యార్థి అంటారు, మీకు మంచి జ్ఞాపశక్తి ఇస్తాడు దేవుడు. అది చూసుకోవడం అంటే ఎందుకు? నీవు తన రక్తంతో నీ పాపములను, నీ దోషులను కడుక్కున్నావు కాబట్టి నీ మైండ్ను, నీ హృదయాన్ని కడిగి యేసు రక్తంతో శుద్ధీకరిస్తాడు. నీ పాపములను కడగడానికి ఏ సబ్బు పనికిరాదు. హల్లెలూయా. అందరూ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నీ పాపములను కడిగేది యేసు రక్తం మాత్రమే. గుర్తుపెట్టుకోండి.
ఆ రక్తంతో నీవు కడుక్కోవాలి. యేసు రక్తంతో నీ పాపం దోషం నీవు కడుక్కోవాలి, శుద్ధీకరించుకోవాలి. ఎప్పుడైతే అలా నీవు శుద్ధీకరించుకుంటూ ఉంటావో నీకు చదువు బాగా ఎక్కుతుంది. నీవు చదువుకున్నంత చక్కగా జ్ఞాపకం ఉంటుంది. నువ్వు చదువుకున్నది నువ్వు చదువుకుంది నీ మైండ్ బాగా ఎక్కుతుంది. బయట ఏం లేదు, ఇక్కడే అనుకుంది. నీ చదువుకున్న చదువు నీ మైండ్లో ఉండాలి అంటే నీ హృదయాన్ని, నీ మైండ్ కడుపు రక్తంతో. నీకు పాపం చేసి చేసి చెడు చేసి చేసి చెడు చూసి చూసి చెడు విని విని నీ హృదయం, నీ మైండ్ చెడిపోయింది. అందుకని నువ్వు చదివింది ఎక్కడ లేదు. అందుకని నువ్వు చేసే పనులు నువ్వు సక్సెస్ చూడలేకపోతున్నావు. ఇలాగా పాపము చాలా ఘోరమైన వ్యాధి. పాపము ఎలాంటిది? పాపం ఎలాంటిది? ఎలాంటిది? గట్టి చెప్పండి. ఎలాంటిది? ఘోరమైన వ్యాధి కలిగింది. ఆ వ్యాధిని యేసు రక్తం మాత్రమే కడగలదు. యేసు రక్తం మాత్రమే బాగు చేయగలదు. దేవుని సన్నిధిలో నీవు ఉన్నావు. నీవు ఇక్కడ ఉన్నావంటేనే దేవుని ప్రణాళికలో నీవు ఉన్నావు. హల్లెలూయా. ఎవరి ప్రణాళికలో ఉన్నావు? ఎవరి ప్రణాళిక? ఎంతమంది ఉన్నారు? రాలే కదా. మీరు పిలిచిందారు కూడా రాలే కదా. ప్రణాళికలో ఉన్నారు అంటే వాళ్ళ ప్రణాళికలు లేదని నాకు పిలవకుండా ఉండేరు. మీరు పిలవకుండా ఉండేరు. పిలవండి, ప్రణాళికలోనికి వస్తాను. వీళ్ళరా కానీ దేవుని ప్రణాళికను తోసివేయకూడదు. దేవుని ప్రణాళికను తోసివేయకూడదు. ఇట్లా జరుగుని ఆదాము అవ్వలు ఏం చేశారు? దేవుడి ప్రణాళిక ఏంటి? ఆదామా, ఓ ఆదామా విను, విను, ఆదామా, ఆదామా ఇదిగో నీవు పండు తినకూడదు అని దేవుడి ప్రణాళిక, దేవుడి చిత్తమని కదా. ఆదామా నీవు దేవుని యొక్క నేను చెప్తున్నానే ఆ పండు మాత్రమే తినవద్దు, ఇక్కడ ఈ తోటలో ఉన్నానని నేను అన్నాడు. ఏం చేశాడు ఆదాము? ఇక్కడ తోసేశాడు. దేవుని ప్రణాళికను తోసివేశాడు. అది అందమైన తోట, ఏదైనా తోటలు పాలతేరు ప్రవహించు ప్రదేశంలో నదులు పారుతున్నాయి. మంచి మంచి నదులు పారుతున్న ఆ ప్రాంతం. దేవుని మాటలు తోసివేసాడు. అలా తోసివేసి పండు తిన్నాడు, పాపం అయిపోయాడు. పండు తిన్నాడు, పాపంలో పడిపోయినాడు. దేవుని ప్రణాళికలో ఉన్న నీవు ఆ ప్రణాళికను తోసివేయద్దు, తోసివేయవద్దు. నీ పాపం ఒప్పుకొని పశ్చాత్తాపం ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు నా పాపం కడుగు ప్రభు అంటే నీ పాపం ఎందుకంటే తెల్లగా కడగడానికి సిద్ధంగా ఉన్నాడు. సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది.
ఏమంటున్నాడు దేవుని వాక్యంలో? చూడండి, 3వ అధ్యాయము 1వ వచనం. ఆ దినములందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించున్నది, ఇక సమీపంలో ఉంది దేవుని రాకడా, రెండవ రాకడ త్వరగా రాబోతున్నాడు దేవుడు. ఇక మానవసు పొందండి, మీరు ఇప్పటికే ఆలస్యమైపోయింది. మానవసు పొందండి, పరలోక రాజ్యం సమీపించింది. దేవుడు మనం తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు, త్వరగా రాబోతున్నాడు. ఇక ఆలస్యం చేయదండి, మానవసు పొందండి. నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టు, యశ్వరంతో కడుక్కో, నీ ముఖాన్ని తెల్లగా కడుక్కో, నీ బ్రతుకును మార్చుకో, నీ మనసు మార్చుకో, నీ క్రియను మార్చుకో, నీ బుద్ధి మార్చుకో, నీ జీవితాన్ని మార్చి వేసుకో అని యోహాను గారి ద్వారా మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. మార్చుకుంటావా నీ జీవితాన్ని? పాపం జీవితాన్ని వదిలిపెడతావా? ఇంకా జీవితంలో నీ ముందుకు సాగుతావా? ఆ పాపంలో నీవు బతుకుతావా? ఆ పాపంలో ముందుకు సాగుతావా? ఇంకా ఎంతకాలము? ప్రభు రాకడ సమీపంలో ఉందంటున్నాడు. దేవుని రాజ్యం, పరలోక రాజ్యం నీకు సమీపంగా వచ్చేస్తుంది. యేసు నిన్ను తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు, త్వరగా రాబోతున్నాడు. ఇక మారు మనసు పొందు. పాపములను ఒప్పుకొని విడిచిపెట్టిన మారు మనసు, పాపములను ఒప్పుకొని విడిచిపెట్టిన మారు మనసు. ఏ పాపంలో ఏ చెడులో ఉన్నావు అది ఒప్పుకొని విడిచిపెట్టు, ఒప్పుకొని విడిచిపెట్టు. ప్రభు సమీపంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకున్నాం. దయచేసి అందరూ మోకరించండి, అందరూ మోకరించండి. కళ్ళు తెరవద్దండి, కళ్ళు మూసుకోండి. పెదవుల ప్రార్థన తీసుకువేయండి. హృదయమంతటితో పశ్చాత్తాపడండి. పాపంలో ప్రభువాని ఆత్మ మీదకి రానిది బ్రహ్మ. కన్నీటితో ఒప్పుకొని భాగ్యం దాయించు, కన్నీటి ప్రార్థన దాయించు, పశ్చాత్తాపంతో నింపని ప్రభువా. పాపములను విడిపించున్నాయన, చెడు జీవితం నుంచి విడిపించున్నాయన, అపవిత్రమైన జీవితం నుంచి విడిపించున్నాయన. ప్రభువా నీ వెలుగు ప్రకాశింపచేయండి. అదే ఏ పాపంలో ఉన్నావో, ఏ బలహీనతలో ఉన్నావో దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు, చూస్తున్నాడు, చూస్తున్నాడు. నీ పాపమంతా చూస్తున్నాడు, చూస్తున్నాడు, చూస్తున్నాడు. నీ పాపమంతా చూస్తున్నాడు. ఎన్ని పాపాలు, ఎన్ని నేరాలు చేశావో, నీ కథలన్నీ చూస్తున్నాడు, నీ కథలన్నీ రాస్తున్నాడు. చూస్తున్నాడు, చూస్తున్నాడు యేసయ్యా. నీ పాపమంతా చూస్తున్నాడు యేసయ్యా, చూస్తున్నాడు, చూస్తున్నాడు యేసయ్యా. నీ పాపమంతా చూస్తున్నాడు యేసయ్యా. ఎన్ని పాపాలు, ఎన్ని నేరాలు, ఎన్ని ఘోరాలు చేశావో, నీ కథలన్నీ చూస్తున్నాడు, నీ కథలన్నీ రాస్తున్నాడు.
పెట్టచ్చు, కానీ దేవుని మనం అభ్యపెట్టలేము. దేవుని దగ్గర నుంచి నేను దాచుకోలేము. దాగలేము. నీవు బంకలో దాక్కున్నా కూడా అక్కడ కూడా దేవునికి కనబడతావు. దేవునికి నీవు కనబడతావు. ఒప్పుకొని ఇప్పుడే సరి చేసుకో. దేవుని రాజ్యం సమీపించిందని విన్నాను. ఎప్పుడే మారు మనసు రక్షణ పొంది పాపను ఒప్పుకొని విడిచిపెట్టు. ఏ పాపమైనా ఒప్పుకో. ఇప్పుడే ఒప్పుకో. నీ జీవితాన్ని మార్చుకుంటే ఒప్పుకొని విడిచిపెట్టు. ప్రభా, ఈరోజు నుంచి నేనే పాపం చేయను. నేనే పాపం చేయను ప్రభా. ఇవన్నీ ఎదుట నా పాపంతో ఒప్పుకుంటున్నాను ప్రభా. నా పాపం జీవితం అంతటినీ నీ ఎదుట ఒప్పుకుంటూ ఉన్నాను ప్రభా. ఇదో కడుగు నాయన, నన్ను కడుగు ప్రభా. నన్ను హిమము కంటే తెల్లగా కడుగు. యేసు 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 నన్ను కడుగు. నా నడినేత్రుడు అధికారుల వరకు కడుగు. నా బ్రెయిన్ కడుగు నాయన, నా హృదయం కడుగు నాయన. నా పాప దోషమన్నా నేను సరిగా చదవలేకపోతున్నాను ప్రభు. సరిగా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను ప్రభు. నా బ్రతుకుని ఇప్పుడే మార్చివేయి ప్రభు. మార్చివేయి నాయన. నీ ఎదుట పోరాడుకుంటున్నాను. మార్చివేయి. నా జీవితాన్ని మార్చివేయి. నా బ్రతుకు మార్చివేయి. నా ప్రవర్తన మార్చివేయి. యేసు యేసయ్యా కనికరించు. యేసయ్యా పాపిని కనికరించు. యేసు నామములో ప్రార్థించి కొన్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం పాపము ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు కొన్ని జీవించినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను.